హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. బిర్యానీ అండ్ చట్నీ. బిర్యానీలోకి చట్నీ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా ఉండాలండి. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ మొత్తం వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న టమోటా పీసెస్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన అనేది లేకుండా మొత్తం స్మెల్ అంతా పోయేదాకా ఉడికించుకొని బాగా మగ్గిన తర్వాత చికెన్ పీసెస్ వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటూ ఇప్పుడు కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మెల్లమెల్లగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఈ చెంబు కొలతలతో అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఇవి ఉడికిపోయాక ఇప్పుడు బాగా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ వేసుకుంటున్నాను. కొలతలతో అయితే వాటర్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. వాష్ చేసిన బియ్యాన్ని తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం వేసేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మూత పెట్టి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఉడికించుకోవాలండి. మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే చట్నీ అయితే చేసేసుకుందాము. ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమోటాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చింతకాయ చట్నీ అయితే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. రైస్ అయితే చూద్దాము. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా చల్లారింది. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. టేస్టీ బిర్యానీ అండ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.